పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో మరోసారి సూదిగాడి కలకలం రేగింది. సైకో తనకు సూది గుచ్చి పరారైనట్లు పెదపాడు మండలం కాజీగూడానికి చెందిన జంగం ఆనందబాబు చెప్తున్నాడు. ప్రస్తుతం అతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. ఆనందబాబు భార్య లీలామణి ఇద్దరు పిల్లలతో కలిసి చేపల చెరువులకు కాపలాగా ఉంటున్నాడు. ఇతని కుమార్తె నాయుడుగూడెంలో 6వ తరగతి చదువుతోంది. తన కుమార్తె దగ్గరకు వెళ్లి వస్తుండగా దారిలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆపారని, బైక్ ముందు కూర్చున్న వ్యక్తి హఠాత్తుగా కుడి భుజం వెనుక గుచ్చి పారిపోయినట్లు బాధితుడు చెప్తున్నాడు. అనంతరం తన చేయి మొద్దుబారినట్లయిందని, ఇంటి సమీపంలోకి వెళ్లి స్థానికులకు విషయం చెప్పానన్నాడు. దీంతో 108 వాహనంలో అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్సను అందిస్తున్నారు. నిందితులు 25 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉంటారని, ముఖానికి ఎలాంటి మాస్కులు ధరించలేదని, ఎర్రని శరీర ఛాయ్తో చేతికి గ్లౌజులు ధరించున్నారని బాధితుడు ఆనందబాబు తెలిపాడు. అయితే ఆనందబాబు అతిగా మద్యం మత్తులో చాలా భ్రమపడ్డాడని పోలీసులు అంటున్నారు. ఆనందబాబుకు ఎలాంటి సిరంజి గాయం లేదని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైకో సూదిగాడి సంచారం కలకలం సృష్టిస్తోంది. భీమవరంలో పల్సర్ బైక్ అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులపై స్థానికులు గమనించారు. ఇంజెక్షన్ సైకో అనే అనుమానంతో వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకోగా మరొకరు పరారైనట్లు సమాచారం. గ్రామస్తులు వెంబడిస్తున్న సమయంలో 3 అనుమానితులు బైక్ను వదిలేసి పారిపోవటానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. గత నెల 22 నుంచి దాదాపు 20 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజి దాడులకు పాల్పడుతూ దొరకకుండా తిరుగుతున్న సైకో సూదిగాడిని పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం భీమవరంలో బైక్ పై సంచరించిన నిందితుడి చిత్రాలను విడుదల చేశారు. నలుపు రంగు హోండా షైన్ బైక్ పై నల్లటి టోపీ ధరించి జీన్ ప్యాంట్, జీన్ షర్ట్ ధరించున్నాడు. నిందితుడికి సుమారు 25 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆగంతకుడి వివరాలు తెలిస్తే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నజరానా కూడా అందజేస్తామంటున్నారు. సైకో సూదిగాడి గురించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, సూదిగాడి ఫోటోలు విడుదల చేసినట్లయితే చెప్తున్నారు పోలీసులు, డీటెయిల్స్ ఏంటి? గత 20 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్న సూదిగాడి వ్యవహారం ఒక కొలికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అంటే 20 రోజులుగా చూసుకున్నట్టే కనుక 20కి పైగా సూదులు అంటే 20 మందికి పైగా అతను దాడి చేసినట్టుగా చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఇక్కడ పోలీసుల దర్యాప్తులో 14 మంది పైగా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అతను హోండా స్టైప్ వచ్చి తిరిగినట్లుగా గత నెల అంటే ఆగస్టు 25వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ లో భీమవరం సీసీ కెమెరా ఫుటేజ్ స్టార్ట్ అయింది. అతను క్యాప్ పెట్టుకుని ఉండడం, అదేవిధంగా హోండా స్టైన్ బ్లాక్ కలర్ లో ఉన్న హోండా స్టైన్ వినియోగించడం, అతని వయస్సు దాదాపుగా తొలి రోజు నాడు ఎవరైతే ఇద్దరు విద్యార్థులు చెప్పారో దానికి తగ్గట్టుగా దగ్గర పోలికలు ఉండడంతో అతనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను కూడా మీడియాకు విడుదల చేయడం జరిగింది. దాదాపుగా అంటే ఇప్పటి వరకు 27 మందికి పైగా సూదిగాడు ఇంజక్షన్ చేశాడని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం 14 మంది మీదే దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు మిగిలిన దాడులన్నీ కూడా తప్పు ప్రచారం అంటూ కూడా పోలీసులు కొట్టుబారేస్తూ ఆ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కనుక 46 చెక్ పాయింట్లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపున ఈ బ్లాక్ హోండా బ్లాక్ షైన్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వారి యొక్క వివరాలను సేకరించి వారి ఫోటోలతో సహా మొత్తం అన్ని కూడా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా దీన్ని సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా పుకార్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిబ్బంది కొత్తతో దాదాపుగా తీవ్రంగా ఇక్కడి పడుతున్న పోలీసు శాఖకు ఈ పుకార్లు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. వాటి సంఘటన చూసుకున్నట్లయితే కనుక ఒకే సమయంలో అటు ఏలూరు సమీపంలోనూ అదేవిధంగా అక్కడ పెనుగొండ ప్రాంతంలోనూ ఇదే విధమైన ప్రచారం జరిగింది. సూదిగాడు తమపై దాడి చేసినట్టు కూడా కొంతమంది చేయడం జరిగింది. మరోవైపున ఒక అంటే విపరీతంగా మందు తాగిన ఒక వ్యక్తి సైతం ఈ ఏలూరు సమీపంలో తను సైకో సూదిగాడు గుచ్చాడంటూ కూడా కొంత హడావుడి చేయడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారం చూసుకుంటే తీవ్ర ఒత్తిడి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే సీసీ కెమెరాల ద్వారా అదేవిధంగా వారి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చేపట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపున ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించడంతో 100 కావచ్చు, లేదంటే కనుక ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు కావచ్చు తరచూ పక్క నుంచి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించినప్పుడు కూడా వారు డైల్ చేసి చెప్తున్న ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫేక్ ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు వారి యొక్క
నడవడికలో అనుమానాస్పదం కనిపించినప్పుడు మాత్రమే పోలీసులు ఫిర్యాదు చేయాలి, తప్పుడు ఫిర్యాదు చేయదని కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. కానీ ఎప్పటి వరకు ఇతను దొరుకుతాడనేది కూడా ఇంకా అనుమానాస్పదంగా అనేది ఇప్పటికే 20 రోజులు దాటిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పోలీసులు ఒత్తిడి వస్తుంది, అదేవిధంగా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్ది రోజుల్లోనే అతను పట్టుకుని జరుగుతాము, సాంకేతిక పరిజ్ఞానం కూడా అత్యధిక స్థాయిలో వినియోగించుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.